తెలంగాణలో కుల మతభేదాలు లేని పాలన సాగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లో జరిగిన దళిత క్రైస్తవుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో గంగా జమున తెహాజీబ్ కనిపిస్తోందని, క్రైస్తవుల సమస్యలు పరిష్కరిస్తున్నామని కవిత చెప్పారు. రాజకీయాల్లో ఓపిక అవసరమని, అందరికీ తప్పకుండా అవకాశాలు వస్తాయని కవిత అన్నారు. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని ప్రేమించేటటువంటి వ్యక్తి. వీరు వారు అనే భేదభావం కానీ, కులము మతము జాతి అనే భేదభావం కానీ, ఉన్నవాడు లేనివాడు అనేటటువంటి భేదభావం కానీ లేకుండా పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తి. తప్పకుండా ఇంకా చాలా మందికి రాజకీయ అవకాశాలు రావాలి, వారికి కూడా సమయం సందర్భం బట్టి వస్తాయి అనేటటువంటి సంపూర్ణ విశ్వాసం కూడా నాకున్నది. ఎందుకంటే కేసీఆర్ గారి వ్యక్తిత్వం తెలిసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. రాజకీయాలలో ఓపిక అవసరం. మనం రాజకీయంగా బలం ప్రదర్శిస్తే, ఎస్పెషల్లీ మనం క్రిస్టియన్స్గా, దళిత క్రిస్టియన్స్గా ఆలోచించుకోవాల్సింది, రాజారత్నం అంబేద్కర్ గారు ఒక మాట